సింపుల్ అలా ఉన్నాయి క్వశ్చన్స్. ఇవాళ డిఫరెన్షియేషన్లో నిన్న ఏం చెప్పుకున్నాము, గ్రాఫ్స్ గురించి చెప్పుకున్నాము, m=dy/dx ఎలా అవుతుందో చెప్పుకున్నాము, అలాగే ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇవాళ వీడియోలో నిన్న అన్ని గ్రాఫ్లు డిఫరెన్షియబుల్ కావు అని అవును కదా. అలాగే ఇవాళ ఒక ఫంక్షన్ f(x) అనేది డిఫరెన్షియబుల్ అట్ ఏ అయితే అదే ఫంక్షన్ f(x) అనేది ఏ దగ్గర కంటిన్యూస్ అయ్యింది. అదే ఒక ఫంక్షన్ f(x) అనేది కంటిన్యూస్ అట్ ఏ అయితే అదే ఫంక్షన్ అదే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాలని లేదు, అవ్వకూడదని లేదు అన్నమాట. దానికి పిక్టోరియల్గా చూసుకుందాం, అలాగే ఒక ప్రూఫ్ చూసుకుందాం. ఏంటిది? f(x) is differentiable at a. Then f(x) is continuous at a. చూసారా, f(x) అనేది డిఫరెన్షియబుల్ అట్ ఏ అయితే f(x) అనేది కంటిన్యూస్ అట్ ఏ అవుతుంది. అదే f(x) is continuous at a, then f(x) is at a. ఓకేనా? ఏంటిది? f(x) అనేది డిఫరెన్షియబుల్ అట్ ఏ అయితే దెన్ f(x) is continuous at a. కానీ దీనికి రిఫరెన్స్ f(x) is continuous at a, దెన్ f(x) is need not to be a differentiable at a అని చెప్తున్నారు. దీనికి పిక్టోరియల్లో చూసుకుందాం. ఏమంటున్నాడు? ఒక ఫంక్షన్ f(x) అనే ఫంక్షన్ తీసుకుందాం అనమాట. చూసారా, ఈ ఫంక్షను ఎలా ఉంది? ఈ f(x) అనే ఫంక్షను పిక్టోరియల్గా చూడండి. దీన్ని ఇలా ఏమన్నా లిడ్ లేపుతా ఏమన్నా వచ్చామా? లైక్ ఏ దగ్గర, ఇది ఏ అనుకున్నాం. ఏ అనే పాయింట్ దగ్గర లిడ్ ఏమైనా లేపామా? లేపలేదు, కంటిన్యూస్గా తీసుకుంటా వెళ్ళాము. కానీ అదే f(x) అనే ఫంక్షన్కి ఇక్కడ చూడండి, దీనికి ఈ పాయింట్కి మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాము? ఒక ఫంక్షన్ ఒక కర్వ్కి ఒకటే టాంజెంట్ ఉంటుందని చెప్పాము, అవును కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఈ కర్వ్కి ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ గీద్దాము ఇలాగా. ఇదేమవుతుంది? ఇది దీనికి టాంజెంట్ అవుతుంది, అవును కదా. ఈ కర్వ్కి టాంజెంట్ అవుతుంది. ఇది ఎలా ఉంది? స్ట్రైట్ లైన్ లాగా ఉంది. మరి దీనికి టాంజెంట్ ఇది అవుతుందా? కాదు కదా, ఇలా ఉంటుంది. స్ట్రైట్ లైన్ టాంజెంట్ ఇన్కేస్ ఉంటే ఇలా ఉంటుంది, అంతేగాని ఇలా ఉండదు అనమాట. చూసారా, ఒక పాయింట్కి ఒక కర్వ్కే రెండు డిఫరెంట్ టాంజెంట్లు ఫామ్ అయ్యాయి. ఇది ఒక కండిషన్. అలాగే మనం డిఫరెన్షియబుల్ కావాలి అంటే ఏమని చెప్పాము? a మైనస్ దగ్గర a ప్లస్ దగ్గర మనకి లిమిట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అవి రెండు ఈక్వల్ అవ్వాలని చెప్పాము, అంతే కదా. మరి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే a-12 వస్తే ఏమవుతుంది? ఇది ఒక ఫంక్షన్ అయిపోతుంది, ఇది ఒక ఫంక్షన్ అవుతుంది. అదే ఈ పాయింట్ దగ్గరకు వస్తే ఇది ఇంకొక ఫంక్షన్ అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఒక ఫంక్షన్, ఈ కర్వ్ అనేది ఒక ఫంక్షన్. చూసారు, లెఫ్ట్ సైడ్ ఒక ఫంక్షన్, రైట్ సైడ్ ఒక ఫంక్షన్ అవుతుంది. మరి డిఫరెన్షియబుల్ ఎట్లా అయింది? కాదు కదా. ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. టూ టాంజెంట్స్ ఫామ్ అయ్యి అండ్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఒక ఫంక్షన్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఇంకో ఫంక్షన్ వస్తుంది. సో ఈ కండిషన్స్ మీద ఇది డిఫరెన్షియబుల్ కాదన్నమాట ఈ ఫంక్షన్. కానీ ఇట్లా గీసేటప్పుడు చూడండి, ఈ గీసేటప్పుడు ఈ పాయింట్ దగ్గర లిడ్ ఏమి ఎక్కలేదు కదా, మనం కంటిన్యూస్గా గీసుకుంటా వెళ్ళాలి. ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. మరి దీనికి ప్రూఫ్ ఉండాలి కదా, ఒకసారి ప్రూఫ్ చూద్దాము. ప్రూఫ్ వచ్చేసి ఏంటంటే మనం f(x) అనే ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అట్ ఏ అని చెప్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది? f(limit h tends to 0 f(a plus h minus f(a/h). ఇదే కదా ఫస్ట్ ప్రిన్సిపల్. ఎక్కడ? పాయింట్ ఏ దగ్గర, ఓకేనా. మనము లైక్ ఏమనుకుంటున్నాం అనుకో, h=x మైనస్ ఏ అని తీసుకుంటాం. ఇక్కడ చూసారా, h అనేది టెన్స్ టు 0 అయింది, దెన్ h టెన్స్ టు 0 అయింది, దెన్ ఏమవుతుంది? x మైనస్ ఏ అనేది ఆటోమేటిక్గా టెన్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏమని చేస్తాం? x టెన్స్ టు ఏ, ఏని పంపిస్తే ఇలా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని h ఉన్న చోట ఇది పెడదాము, h ఉన్న చోట x మైనస్ ఏ రీప్లేస్ చేస్తాము, ఓకేనా. లిమిట్
ఎక్స్ టెన్స్ టు ఏ. హెచ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ కదా, ఎక్స్ మైనస్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ అంతే కదా. ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇదేంటిది, దీన్ని ఏమంటారు, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అన్నమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు, డివై బై డిఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ ఇలా ఉంటుంది అనమాట. ఏంటిది, డిఫరెన్షియబుల్ ఇలా ఉంటుంది అంటే ఇది కూడా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ప్రిన్సిపల్ కి అనదర్ ఫామ్ అనమాట ఇది. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ కి అనదర్ ఫామ్. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనే ఇది తీసుకుంటున్నాం. దీనికి బోత్ సైడ్స్ ఏం చేద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఓకేనా, డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిందా, ఇదేమన్నా చేంజ్ అవుతుందా, ఇది ఇది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇదే వస్తుందిగా. దీనికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇలా తీసుకున్నాము. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ రాయండి, నేను రాయటం మర్చిపోయాను. ఏంటి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఏ. ఎఫ్ ఈజ్ ఎట్ ఏ. ఏ దగ్గర డిఫరెన్షియబుల్ అని తీసుకుందాం. ఇప్పుడు కంటిన్యూస్ అవుతుందో లేదో చూద్దాము. ఇప్పుడు చూసారా, ఇది లిమిట్ అప్లై చేసాము బోత్ సైడ్స్. ఇది ఎట్లా ఉంది, మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి లిమిట్ విడివిడిగా అప్లై చేయొచ్చా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ అప్లై చేస్తాం. ఇప్పుడు లిమిట్ దీనికి దీనికి విడివిడిగా అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇలా అప్లై చేద్దాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి యాజ్ టీజ్గా వస్తుందా, లిమిట్ తెలుసు చేస్తుంటే మీకు అర్థమైపోయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదేమవుతుంది, యాజ్ టీజ్ వచ్చేస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ, ఎందుకంటే కాన్స్టెంట్ కదా అది. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని చెప్పా కదా ఇక్కడ, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. ఇక్కడ చూసారా, ఏని సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ ఏ అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇదేమవుతుంది, మొత్తం 0 అయిపోతుంది కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏని తీసుకెళ్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఏంటిది, కంటిన్యూస్ ఫార్ములా. ఓకేనా, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చేస్తుంటే ఇది అర్థమైపోయింది. ఇది కంటిన్యూస్ ఫార్ములా. ఏమని తీసుకున్నా, ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అట్ ఏ అని తీసుకుంటే మనకి ఏమని వచ్చింది, కంటిన్యూటీ వచ్చింది. therefore f is continuous at a. డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుంది అనే స్టేట్మెంట్. ఇప్పుడు కంటిన్యూస్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా అనేది చూద్దాం. ఇది అరేంజ్ చేస్తున్నాను. ఓకేనా, దీనికి కంటిన్యూస్ అని తీసుకుంటే డిఫరెన్షియబుల్ అని తీసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మోడ్ ఎక్స్ అని తీసుకుందాం. మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఇలాగే ఉంటుంది కదా, ఎక్కడ ఇది 0.0 దగ్గర అంటే ఏమవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది అంతే కదా. ఇక్కడ పాయింట్ ఏ దగ్గర అంటే ఇక్కడ ఏమవుతుంది, 0 దగ్గర తీసుకున్నాం, సో ఏ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. ఇదేంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనమాట. ఓకేనా, let us take f of x equal to mod x. ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఇది f of x అనేది కంటిన్యూస్ అని తీసుకుందాం. ఎక్కడ 0 దగ్గర f of x equal to mod x is continuous at
జీరో దగ్గర కంటిన్యూస్ అవుతుందని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏమని తీసుకున్నాం, ఇది నీడ్ నాట్ టు బి డిఫరెన్షియబుల్ అని చూపించాలి. నేను ఏమంటున్నాను, దీనికి ఉల్టా తీసుకుని కాంట్రాస్ట్ తీసుకొని దానికి కాదు అని చూపిస్తాను. అంటే f(x) అనేది డిఫరెన్షియబుల్ అని తీసుకుంటాను. తీసుకొని దాని చివరిలో ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ కాదు అని వస్తుంది. ఎందుకు వచ్చింది, మనం తీసుకోవడం వల్లేగా. సో అదనమాట. ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, లైక్ మనం ఏమని తీసుకున్నాం, f(x) ఈజ్ డిఫరెన్షియబుల్ at 0. f(x) అనేది డిఫరెన్షియబుల్ at 0 అయితే ఏమవుతుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి లిమిట్ x tends to 0 ప్లస్ f of a plus h minus f of a by h minus h అంతేనా, ఈక్వల్ టు లిమిట్ x tends to 0 minus f of a plus h minus f of a by h. ఇది ఎందుకండి, ఇది డిఫరెన్షియబుల్ ఫార్ములా అంతే కదా. డిఫరెన్షియబుల్ ఫార్ములా మనం ఏమని చెప్తున్నాం, కంటిన్యూస్ at 0 అయితే డిఫరెన్షియబుల్ కాదు అని చూపించాలి. నేనేమంటున్నాను, అవును అని తీసుకుంటున్నాను. అవును అని తీసుకొని దాంట్లో మనం తీసుకుంది తప్పు అని చూపిస్తాం చివరిలో. ఓకేనా, ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఏ అనే పాయింట్ 0 కదా. సో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఫార్ములాలో పాయింట్ ఏ అని తీసుకున్నాం, ఇక్కడ ఏమని తీసుకున్నాం, ప్రూఫ్లో ఏ అనే పాయింట్ ఏమవుతుంది, 0 దగ్గర తీసుకున్నాం. సో లిమిట్ x tends to 0 ప్లస్ f of h, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే కదా, f of 0 by h లిమిట్, సారీ ఇక్కడ h tends to కదా, h tends to 0 మైనస్ f of h మైనస్ f of 0 by h అంతే కదా. ఇప్పుడు ఏం చేద్దాము, లిమిట్ h tends to 0 f of 0 ప్లస్ f of h by h, h tends to 0 మైనస్ f of h by h. ఇప్పుడు చూసారా, f of h అంటే ఇక్కడ చూసారా, f of x ఈక్వల్ టు mod x అని తీసుకున్నాం. అదే f of h అయితే ఏమవుతుంది, mod h కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, f of h వాల్యూ mod h అవుతుంది కదా. లిమిట్ h tends to 0 ప్లస్ mod h by h ఈక్వల్ టు లిమిట్ h tends to 0 మైనస్ mod h by h. ఇప్పుడు చూడండి, f of h ఈక్వల్ టు mod h అంతే కదా. యాక్చువల్లీ h వాల్యూ mod అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏమవుతుంది, వాటిలో ఉంది కాబట్టి ప్లస్ h రావాలి కదా. ఇప్పుడు h వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ h వస్తుంది. అదే h వాల్యూ లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది, మామూలుగా అయితే మైనస్ h రావాలి. ఈ మాడ్లెస్ తీసేస్తే h రావాలి అంతేనా. ఇప్పుడు అంటే మీనింగ్ ఏంటి, h వాల్యూ +3 అని తీసుకున్నాం అనుకో, ఏమో 0 కంటే పెద్దది. సో f of h వాల్యూ +3 అవుతుంది అంతే కదా. అదే ఇక్కడ మైనస్ h వాల్యూ -3 తీసుకున్నాం, ఇది లెస్ దాన్ 0 అవుతుంది అవును కదా. అప్పుడు mod h వాల్యూ ఏమవుతుంది, -3 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమని రావాలి, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అయినా మనకి ప్లస్ రావాలి, మైనస్ అయినా మైనస్ రావాలి, ఎందుకంటే అబ్సల్యూట్ వాల్యూ కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ తీసుకున్నాం అనుకో, -3 అవుతుంది కదా. అందుకని ఇలాగనమాట. ఇప్పుడు చూడు, అదే 0 అవుతుంది ఎప్పుడు, h ఈక్వల్ టు 0 తీసుకుంటే. ఓకేనా. ఇప్పుడు చూడు, h గ్రేటర్ దాన్ 0 అంటే 0 ప్లస్, h గ్రేటర్ దాన్ 0 అంటే 0 ప్లస్ ఏది రావాలి, ప్లస్ h రావాలి. సో h బై h. ఇక్కడ చూడు 0 మైనస్ అంటున్నాడు, 0 మైనస్ అంటే ఏది రావాలి, ఇది. సో 0 బై మైనస్ h బై h కదా. 0 కంటే చిన్నదైతే ఈ వాల్యూ తీసుకుంటాం, 0 కంటే పెద్దదైతే ఈ వాల్యూ తీసుకుంటాం. సో అవే తీసుకుంటాం. క్యాన్సిలేషన్స్ పోతే ఏమవుతుంది, +1 ఈక్వల్ టు -1. +1 అనేది -1కి ఈక్వల్ అవుతుందా, కాదు. ఎందుకు అయింది ఇది, ఇక్కడ మనం కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అని తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. అదే ఇది డిఫరెన్షియబుల్ కాదు అని తీసుకుంటే, ఓకేనా, ఇది నాట్ ఈక్వల్ టు 1 అనేది -1కి ఈక్వల్ కాదు. ఇది ఎందువల్ల వచ్చింది, ఇది తీసుకోవడం వల్ల వచ్చింది. సో ఫైనల్గా ఏం చెప్తారు, ఇది తీసుకోవడం వల్ల తప్పు వస్తుంది కాబట్టి మనం తీసుకుంటే తప్పు అవుతుంది. సో therefore f is need not to be a differentiable. ఓకేనా, ఇది డిఫరెన్షియబుల్ కాదు.
ఇక్కడ అర్థమైందా? ఎఫ్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ప్లస్ మాడ్యులస్ ఆఫ్ హెచ్ వాల్యూ ఇదొకసారి ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకి ఎఫ్ ఆఫ్ హెచ్ అనే వాల్యూ కంపల్సరీ పాజిటివ్గా రావాలి. అప్పుడు ఏం చేస్తాము, ఒకసారి ప్లస్ తీసుకున్నాం, హెచ్ వాల్యూ పెద్దదైనప్పుడు ప్లస్ హెచ్ తీసుకుంటాం, అప్పుడు పాజిటివ్ హెచ్ వచ్చిందిగా, అంటే దీని వాల్యూ -3. ఎఫ్ ఆఫ్ -3 వాల్యూ ఏం రావాలి? +3నే రావాలి ఎప్పుడైనా సరే, అబ్సల్యూట్ వాల్యూ రావాలి. ఇది ఎప్పుడు వస్తుంది? ఎఫ్ ఆఫ్ హెచ్ వాల్యూ హెచ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అంటే ఏమవుతుంది? 0 కంటే పెద్దది అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ హెచ్ వాల్యూ ఏమవుతుంది? +h అవుతుంది. అంతేనా? ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఏమవుతుంది? +3నే అవుతుంది. అంతే కదా? ఒకవేళ హెచ్ వాల్యూ -3 అయింది అనుకో, మనకేం రావాలి? ఇక్కడ +3నే రావాలి. ఎప్పుడు అవుతుంది? ఎఫ్ ఆఫ్ హెచ్ వాల్యూ -h అయితేనే కదా, ఆటోమేటిక్గా -3 అవుతుంది. సో అదనమాట దానికి అక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అనేదానికి. ఓకేనా? ఇది ప్రూఫ్ ఏంటిది? ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అట్ ఏ అయితే ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది అదే పాయింట్ దగ్గర, కానీ కంటిన్యూస్ అయితే డిఫరెన్షియబుల్ అవ్వాలని రూల్ ఏం లేదన్నమాట. సో ఇది ప్రూఫ్.